అదిగోనే మధు. ఏం చేస్తున్నావు ఇక్కడ? టైం అయిందిరా, వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఆ గోల్ చూడండి, మంచి రొమాంటిక్ మూడ్ లో కూస్తుంది. మనం కూ అని కూసావనుకో, దానికి మన వాయిస్ నచ్చితే అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. నిజమా? కావాలంటే వినండి. మధు నువ్వు అను. అనవే. కూ 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 నా వాయిస్ నీకు నచ్చిందా? ఐ లవ్ యూ. నేను ముక్కు మొహం తెలియని అమ్మాయిని లవ్ చేయను. నేను చెప్పింది నీకు కాదు, కోకిలకి. ఏ మనుషులు ఎవరు నేను ప్రేమించట్లేదా? ఎవడే వాడు? నువ్వు చెప్పావు చూడు, ఆ కోకిల. అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటావా? స్టాప్ ఇట్. ఎందుకు అలా గొడవ చేస్తారు? పోవే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. అవునే, దాన్ని కూడా లాక్కరండి. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. నేను చెప్పను. సరే వదిలేసాయి. నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావని మనసులో అనుకున్నాను. జరిగేలా లేదు. ఏంటే అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప? అదన్నా జరుగుద్ది. చెప్పవే. అంకుల్, ఐ లవ్ యూ. కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నావు. నీకు వేరే పని లేదా? ఏ మధు, ఏమైంది? మళ్ళీ వాడే. అంతా మీ వల్లే. హే అటు చూడండి. డ్రైవర్, తొందరగా వెళ్ళు. కమ్ ఆన్ బాస్. ఏమైంది? నీ పని చెప్తా. నువ్వు రావే. ఏయ్, నీకు సెన్స్ ఉందా? మేమేదో సరదాగా అంటే ఇక్కిలిస్తూ తేరైపోయావేనా? తప్పకండి, మేమిద్దరే మనసి మాట్లాడుకోవాలి. ఏంటి విప్పుతానంటున్నాడు? నువ్వు నోర్వి. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటదని చెప్పి నాలంటి అంకుల్ చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. హాయ్. ఏంటి హాయ్? గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్, ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు. సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా అరకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబ్బా ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఏయ్ లే, ఈ సీట్ నాది. చా ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా? హలో, కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే లే లే. భలే సీట్ అడగట్టాడు. టికెట్. పేరు పెంటయ్య. యా. ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నానా? యాదవ్లా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడి.
సార్ నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్, మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ నీకు అలవాటేగా. ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? సార్, నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పద. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. హ? ఎందుకు సార్? వెంటయ్య నా తమ్ముడే. వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకమ్మాడన్నమాట. ఎదవని ఎదవ. అనవసరం కెలుకున్నాను. ఏంటి ఏమైంది? కా జా రే? ఏమైందే? ఆ? మన టికెట్లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయిందే. ఏ ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడేమో, వాడిని హెల్ప్ పడుతున్నావా? నో. ఏ నుండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా? సార్ మాకు ఏదైనా కొంచెం చూపించండి సార్. సార్ సార్ తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్ మా టికెట్లు మిస్ అయ్యాయి సార్. మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సరే. ఓయ్, నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? హ, అయితే నేనెందుకు చేయాలి? Stop it. కాంతమ్మ. కాంతమ్మ. నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ. నెక్స్ట్. సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. ఓయ్, పంజాబీ అన్నావు? అత్తమ్మ సింగ్. ఓహో, అలామాస్ గో టు ద బాత్రూమ్. బాత్రూమ్ ఎందుకు? చెప్పించేయండి, గో. ఏయ్, ఏంటిది? అందరి బాత్రూంలో పడేసి గ్రైండర్ లా రుద్దుతున్నావు. ఎవరు లోపల? జరగండి. ఓ పెంటయ్య 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశాను? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. 8 టికెట్లు ఎలా చూపిస్తావు? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి. పిజ్జా స్పాట్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు సార్ ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదూ, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దా? అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడుతున్నా. ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లి తండ్రి లేని అనాథ. ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అంచేత మంచి ఉద్యోగం ఇచ్చాను. మంది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా, చదవంగానే ఆడు నీకు లుక్ ఇస్తాడు. స్టైల్ గా నవ్వు నవ్వు. ఇప్పుడు ఆడు నిన్న కొచ్చి అడుగుతాడు చూడు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సార్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. సార్ నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్. సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్ సార్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటయ్యా, ఏంటి న్యూసెన్స్? నాకేం తెలియదు సార్. సార్ ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు. తాగా అమ్మాయిని నడిపిస్తుంటే అడిగానని కొట్టారు. అబ్బబ్బబ్బా, రోజు వెళ్తూ పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. సార్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ ఇవ్వలేదు, కనీసం నా టాలెంట్ అయినా చూసేవండి సార్. టాలెంట్ టాలెంట్ ఏంటయ్యా? రేయ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. చెవులు పూసుకున్నావేంట? మ్యూజిక్ సార్, బేసికలీ మ్యూజిక్ లేదే మనం ఫైట్ చేయలేం. మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు? చూడండి సార్. ఆ? ఏయ్, ఏంట్రా ఆడపిల్లలు నేర్పిస్తున్నారంట? ఆ?
చూపిస్తారని తన్నులు తిన్నావేంటయ్యా? సార్ చూసుకోలేదు సార్, వాక్మెన్ లో బ్యాటరీ లేవు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్. ఏయ్ సార్ కొంచెం మ్యూజిక్ పెట్టండి సార్. ఏయ్ తొందరగా ఎవరైనా మ్యూజిక్ ప్లే చేయండి రా. ఏయ్ పోనీ ఎవడైనా పాట అయినా పాడండి రా. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. పాటేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. హాస్పిటల్లో వీళ్ళ కోసం వెళ్ళే ఉండాలి, పంచే ఇవ్వాలి పోస్టారులా, కిక్కే కొట్టాలి మెగసారులా. అరి కొట్టు అరి రప్పు, అరి కొట్టు అరి రప్పు, అరి కొట్టు అరి కొట్టు 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 కొట్టు. అంటే ఇంకా కొడితే చచ్చిపోతారు తమ్ముడు. అదర్స్ సూపర్. థ్యాంక్స్ అన్నా. వెరీ గుడ్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. నౌ కండిషన్స్ కండిషన్స్. షాప్ లో ఏ పనైనా చేయాలి, డెలివరీ ఎక్కడైనా ఇవ్వాలి. నీకు ఫుడ్ బెడ్, రోజుకో గుడ్డు ఫ్రీ. పగలు డ్యూటీ చేసుకుని ఈవినింగ్ కాలేజీకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అరగంటలో ఆర్డర్ డెలివరీ చేయలేదో నీ శాలరీ కట్ అయిపోతుంది. ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. సూర్యం, ఒరే సూర్యం చూడరా, నీ కూతురు గోల్డ్ మెడల్ సంపాదించింది. కాలేజీ బుక్ లో కూడా ఫోటో పడింది. మధుమతి? ఏ మధుమతి? ఇంటి పేరేది, కులం పేరేది? ఆ రెండూ ఉంటేనే నువ్వు ఎవడి కూతురువో ఎవడికైనా తెలిసేది. ఇంకెప్పుడు ఇలాంటి అడ్రస్ లేని ఫోటోలు నాకు చూపించకు. చూసావా నాన్నమ్మ, నాన్నేమన్నాడు? వాడొక పిచ్చి వెధవ. వాడు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. చూడు, ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీ అమ్ముంటే ఎంత ఆనందపడేదో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. నేను ఏసీపీ రత్నం. నన్ను సస్పెండ్ చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని కలమంటున్నారు సార్. ఓరే, సస్పెండ్ అయి ఖాళీగా ఉన్నావా? రే, మన దగ్గర ఏదైనా పనుందా? మన బాత్రూమ్ వెళ్ళేటోడు మానేసినాయా? రేయ్, ఎందుకురా నవ్వుతారు? బాత్రూమ్ ఏంటి? ఆయనకి మళ్ళీ ఏసీపీ అవ్వాలనుంటే ఏదైనా కడుగుతారు కదండి. సర్లే, బాధపడకు, నీ జాబ్ నీకే ఇప్పిస్తా. రేయ్, అయ్యా అంతవరకు ఖాళీయేగా, నేను పనిస్తాను, చేస్తాడు. సరే శుభ్రంగా బాత్రూమ్ కడిగించు. అయ్యా.